ఇప్పుడు ఇంచుమించు అన్ని ఇళ్లలో కంప్యూటర్లు, వాటిలో బోలెడన్ని సైట్లు. ఒకటా రెండా? ఫేస్బుక్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు. ఏ సైట్ చూడాలో, ఏది ముఖ్యమో ఏది కాదో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఓ రకం మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వర్గం వరకు కంప్యూటర్లు లేని ఇళ్లే లేవు. కుర్చీలో కూర్చునే ప్రపంచంలోని విశేషాలు వింతలు తెలుసుకునే ఈ సిస్టమ్ ఒక విధంగా విజ్ఞానాన్ని పంచుతుంటే, మరో విధంగా మానవ సంబంధాలను నీరుగారుస్తోంది. కుటుంబ సభ్యులను ఒకరికొకరిని తెలియకుండానే దూరం చేస్తోంది. గంటల తరబడి సిస్టంల ముందు కూర్చుని కోట్లాది మంది గడిపేస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్లో ఫేస్బుక్ మానియా పెరిగిపోతోందని ఓ సర్వే చెబుతోంది. వీళ్లు రోజులో దాదాపు 6-7 గంటల పైగా ఈ మానియా మాయలో పడిపోతున్నారట. దాంతో తమ పిల్లల చదువులు, వాళ్ల బాగోగులను పట్టించుకోవడం లేదని, దాదాపు 62% మంది ఆన్లైన్లో తమ ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నారని తేలింది. ఇలా అయితే ఓ కుటుంబం పరిస్థితి ఏంటి? తమ పిల్లల మీద పేరెంట్స్ ఎలా శ్రద్ధ చూపుతారు అంటూ ఈ సర్వే అడుగుతున్న ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు?